గురుగారు 108 శక్తి పీఠాలలో మానస సరోవరం కూడా ఉంది అని అంటారు. ఎంతవరకు ఇది వాస్తవం? నిజమే. పలువురికి లోకంలో బహుళ ప్రచారంలో ఉండే విషయాలు మాత్రమే అర్థం కావడంతో వాటిని అనుసరిస్తూ ఉంటారు. దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి తన భర్త అయిన పరమేశ్వరుడికి ఆహ్వానం లేని నిరీశ్వర యాగానికి మా తండ్రి గారు చేస్తున్నారు కదా అన్న తండ్రి గారి మీద పుట్టింటి మీద మమకారంతో వెళ్ళి భర్త దూషణ విని భరించలేక బొటన కాలివేలిని నేలకు రాచి యోగాగ్నిని సృష్టించి దగ్ధమైన తరువాత పరమేశ్వరుడికి విపరీతమైన ఆగ్రహం కలిగింది. తన భుజం మీద దగ్ధమైన సతీదేవి దేహాన్ని ఎలా ధరించాడు? సతీదేవి జ్ఞాపకాలను ధరించి సూక్ష్మదేహాన్ని ధరించి తాండవం చేస్తూ ఆగ్రహంతో జడలో నుంచి ఒక్క వెంట్రుక అలా జుత్తు కేశం పీకి నేలపైన వేజగా భద్రకాళి వీరభద్రుడు జన్మించారు. ప్రపంచమంతా విలేతాండవం చేశారు. ఆ దక్షయాగాన్ని విధ్వంసం చేశారు. విష్ణువు పరమశివుడిని శాంతింపజేసే నిమిత్తమే చక్ర ప్రయోగం చేసి ఆ సూక్ష్మదేహాన్ని సతీదేవికి సంబంధించిన జ్ఞాపకాలను 108 విభాగాలుగా విభజించి భిన్న భిన్న దేశాలలో పడవేయడంతో జ్ఞాపకాల భారం తొలగిన పరమేశ్వరుడు ప్రశాంతుడై తపస్సులోనికి వెళ్ళిపోయాడు. ఈ 108 భాగాలు పడినటువంటి దివ్యక్షేత్రాలనే మనం శక్తిపీఠాలుగా గుర్తించాం. ఈ శక్తిపీఠాలు దేశమంతా కూడా ఉండగా ఇందులో ప్రత్యేకం నేపాల్ దేశంలో 7, శ్రీలంకలో 1, బంగ్లాదేశ్లో 1, మిగతా అన్నీ కూడా దేశంలోని వివిధ భాగాలలో అంటూ దేవీ భాగవతం, కాళీ పురాణం, దుర్గా మహాత్మ్యం, బ్రహ్మాండ పురాణం ఇవన్నీ వివరిస్తాయి. ఈ 108 విభాగాలలో అమ్మవారి శరీరానికి సంబంధించిన ఒక అంగం విభాగం కుడి చేతి ముంజయ్యి. ఈ కుడి చేతి ముంజయ్యి మానస సరోవరంలో పడింది. ఈ అమ్మవారి పేరు దాక్షాయణి. ఎక్కడ శక్తి క్షేత్రం ఉంటుందో ఆ శక్తి క్షేత్రానికి పాలకుడుగా ఒక భైరవుడు కూడా ఆవిర్భవించి ఉంటాడు, రక్షకుడుగా. కనుక దాక్షాయణి అమ్మవారి కుడి ముంజయ్యి పడిన భాగం మానస సరోవరం కాగా అక్కడ ఉండే ఆ భైరవుడి పేరు అమరుడు. దేవతలకు ప్రతినిధిగా, అమ్మవారికి కాపలాగా, రక్షకుడుగా ఉండేటటువంటి ఆ భైరవ స్థానం అమరస్థానం. ఇతర దివ్యక్షేత్రాలలో ఉన్నట్లుగా మానస సరోవరంలో అమ్మవారికి ఆలయం కనపడదు. సరస్సులో అమ్మవారి కుడి ముంజయ్యి ఉన్న కారణం చేత ఆ సరస్సు అమ్మవారి ఆలయం. పరమేశ్వరుడు వెళ్ళి కూర్చున్న కారణం చేత ఆ కైలాస పర్వతం కొండకు కొండ శివుడి కొండ. ఇలా చూడాలి, ఇలా తెలుసుకోవాలి. దాక్షాయణి అమ్మవారి పేరిట అమ్మవారి కుడి ముంజయ్యి ఉన్న భాగం కారణం చేత ఈ శక్తి క్షేత్రం 108లో 1. శక్తి క్షేత్రాల సంక్షిప్త జాబితా వరుసలో 51 క్షేత్రాలు ప్రసిద్ధం. ఇంకా మరింత విస్తృతంగా లోకంలో ప్రచారం పొందినవి 18 క్షేత్రాలు. లంకాయాం శాంకరీదేవి, కామాక్షి కంచికాపురి, ప్రద్యుమ్నే శృంఖలాదేవి, చాముండా క్రౌంచపట్టణే, అలంపురి, జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబిక, ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ మొత్తం మీద 108 దివ్యక్షేత్రాలు ఉండగా అందులో 1 ఈ మానస సరోవరం. అమ్మవారి కుడి ముంజయ్యి, ఇలా రక్షించే చెయ్యి దాక్షాయణి, అమరుడు. ఇది ఆ కథనం.